నమస్కారం. గతంలో మీ సపోర్టు ఒలింపిక్ అసోసియేషన్కు నలుగురు అనేది 2016లో కూడా ఒక ఈనాడు ఒక ఆర్టికల్ రాసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈరోజు మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగు ప్లస్ స్పెషల్ జనరల్ మీటింగు క్వాలిఫైడ్ అసోసియేషన్స్ ఎవరెవరైతే నేషనల్ గేమ్స్కు క్వాలిఫై అయ్యారో వాళ్ళ గురించి టీమ్స్ ఎలా తీసుకెళ్ళాలి, టీంకు చెప్పే మిషన్గా మేము రేపు ఈవినింగ్ 6 o'clock లోపల ఆంధ్రప్రదేశ్ చెప్టీ మిషన్ని మేము డిక్లేర్ చేయాలి. అది ఫస్ట్. ఎందుకంటే ఆ తర్వాత చెప్టీ మిషన్ చార్జ్ తీసుకుంటారు. ముందుగా మీకు పరిచయం చేస్తున్నా, మీకు అందరికి తెలిసిన వ్యక్తి మా మిత్రులు, మా మెంబరు వైస్ ప్రెసిడెంట్ గారు బడేటి వెంకటరామయ్య చెప్టీ మిషన్గా ఈ 38 రాష్ట్ర జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్లో రథసారథిగా చెప్టీ మిషన్గా ఎన్నుకోబడ్డాము. ఈయనకు లెటర్ మేము ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కు రేపు ఈవినింగ్ లోపల లెటర్ పంపిస్తాము. సో ఈయన నేషనల్ ఫెడరేషన్లో కూడా వెయిట్ లిఫ్టింగ్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, టెక్నికల్ కమిటీలో ఉన్నారు, సీనియర్ పర్సన్. రాష్ట్ర విడిపోయినప్పటి నుంచి అంతకుముందు నుంచి కూడా రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్లో సభ్యులు. ఇకపోతే ఈ నేషనల్ గేమ్స్ ప్రాసెస్ మాకు November 21న చెప్టీ మిషన్ని రేపు లోపల అపాయింట్ చేయమని ఇచ్చింది. కాబట్టి మేము ఆ నోటీస్ ఇవ్వడం, అందరికీ ఇన్ఫర్మేషన్ చేయడం టైం తీసుకొని ఈరోజు మీటింగ్లో డిసిషన్ తీసుకున్నాము. ఈ విషయం మేము ఎండి గారికి, సీఎంకు, స్పోర్ట్స్ మినిస్టర్కు, స్టాఫ్ చైర్మన్ కూడా పంపించాం. ఈ మీటింగ్ నోటీసు పంపించాం. తర్వాత ఇంకో లెటర్ కూడా ఇచ్చాం. ఈ జాతీయ క్రీడల గురించి గతంలో ఎలా జరిగింది అంటే మేము రెగ్యులర్గా టచ్లో వస్తాం. వెంటనే ఒక మా ఎగ్జిక్యూటివ్ కమిటీతో మినిస్ట్రీ విసిఎండిలో వాళ్ళ ఆఫీసర్తో కలిసి కంబైన్డ్ మీటింగ్ పిలిపించి కోచింగ్ క్యాంప్స్, ఫైనాన్షియల్ సపోర్టు ఎలా తీసుకెళ్ళాలి, ఎంత అవుతుంది బడ్జెట్ చేసుకొని మీటింగ్ నోటీస్ ఇచ్చాము. ఇచ్చి దాదాపు 4-5 రోజులు అయింది, మాకు రిప్లై లేదు. సో ఇది ఎలా ఉందంటే గతంలో 22 గుజరాత్ గేమ్స్లో మమ్మల్ని ఇంప్రూవ్ చేశారు. మేము అప్పటికి రెడీ అయిపోయాం సొంతంగా తీసుకెళ్ళిపోవడానికి. తర్వాత మమ్మల్ని పిలిపించి ఫోటోలు తీసుకొని మాకు వెన్నుపోటుకు వచ్చారు. ఆ ఫండ్స్ కూడా ఇంకా రాలేదు ఒలింపిక్ అసోసియేషన్. మళ్ళీ అదే జరిగింది గోవా. ఇది ఎందుకు చేస్తున్నారో అయితే మాకు అర్థం కావడం లేదు. సో స్పోర్ట్స్ అథారిటీలో కూడా వాళ్ళు ఎప్పుడు మీకు రికగ్నైజేషన్ అన్ని లేకుండా జరుగుతుంది. లెటర్లు వస్తుంది, కరస్పాండెన్స్ అవుతుంది. 10 ఏళ్ళుగా నేను జనరల్ బాడీలో అటెండ్ అవుతున్నాను, నేషనల్ గేమ్స్కి వెళ్తున్నాను. సో బడ్జెట్ వాళ్ళు లాస్ట్ మినిట్లో వస్తారు. అయ్యో సారీ అండి, తెలియదు, అదే తప్పైపోయింది, కిట్లు ఇచ్చాము, సరే ఇంకా మేము ఇస్తాం, మీరు ఇస్తామని ఏదో లాస్ట్ మినిట్లో వచ్చింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు, ఆయన గురించి భారతదేశం అంతా తెలుసు. క్రీడలకు ఆయన ఏం చేశారని ఇంటర్నేషనల్ కూడా తెలుసు. ఆయన ఆఫ్రో ఏషియన్ గేమ్స్ జరిపారు, గచ్చిబౌలిలో నేషనల్ గేమ్స్ జరిపారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తికి ఒలింపిక్ అసోసియేషన్ గురించి తెలుసు, స్పోర్ట్స్ గురించి తెలుసు. ఆయనకు కొండంత ఆశ ఉంటుంది ఏదో చేయాలి అని. కానీ కింద ఉన్న వాళ్ళు ఆయనకు పూర్తిగా సహకరించాలి, లేకపోతే కింద వాళ్ళు అవినీతిలో పాల్పడుతున్నారు. ఆయన తెలుసుకోవడం లేట్ అయిపోతుంది. అదే జరిగింది గతంలో. ఈరోజు ఇదివరకు కూడా 2016లో జాతీయ క్రీడల గురించి బిడ్ వేయడంలో తప్పు చేసింది స్పోర్ట్స్ అథారిటీ. ఆ రోజు మీడియా ద్వారానే ముఖ్యమంత్రి గారికి తెలిసింది. వెంటనే సేమ్ డే మీటింగ్ పిలిచారు ఎండి గారిని, రివ్యూ మీటింగ్ మినిస్ట్రీతో పిలిపించి ఆమెను నా ప్రెస్ నోట్ చూసి రిలీజ్ పేపర్లో మంచిగా ఆర్టికల్ చూసి ఏదో జరుగుతుందని గుర్తించారు. ఈరోజు కూడా మీ అందరి ముందు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి 2 చేతులు ఎత్తి నా శిరస్సు ఇచ్చి వేడుకుంటున్నాను. ఇక్కడ చాలా
తప్పులు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళటం లేదు. కానీ ఎవరో మేనేజ్ చేస్తున్నారు నలుగురు. ఆ నలుగురు క్రిమినల్సే. 10 ఏళ్ళుగా వాళ్ళకి స్పోర్ట్స్ సంబంధం లేదు, అసోసియేషన్ సంబంధం లేదు. కానీ అసోసియేషన్ చెప్పుకుంటున్నారు, కానీ దొంగ సర్టిఫికెట్లు అమ్ముకుంటున్నారు విచ్చలవిడిగా. రికార్డెడ్గా దొరికింది. ఈరోజు పేపర్లో కూడా వచ్చింది, ఏబిఎన్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో. అవన్నీ వాస్తవాలే. నేను అడగడం వల్లే నన్ను దూరం పెట్టడానికి, వాళ్ళు శిక్షలు తప్పించుకోవడానికి ఇక్కడ ఎవరికి మభ్య పెడుతున్నారు నాయకులు కూడా. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్న స్పోర్ట్స్ అథారిటీని, మా పైన ఎక్కడైనా ఒక్క కేసు భారతదేశంలో ఒలింపిక్ ఆర్గనైజేషన్ ఉందని చెప్తే, నిరూపిస్తే మేము ఈరోజు డిసిషన్ తీసుకున్నాం. మేము అందరూ రాజీనామా చేస్తాం ఎగ్జిక్యూటివ్ కమిటీకి. అవసరం లేదు మాకు. అందరూ ఒక స్థాయిలో, ఉన్నత స్థాయిలో, బిజినెస్లో ఉన్నారు, స్పోర్ట్స్లో ఉన్నారు, అందరూ క్రీడాకారులు. మేము క్రీడ గురించే ఉన్నాం. ఇది మా వృత్తి అయితే కాదు, ఇది మా ప్యాషన్. ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వచ్చింది, చాలా సంతోషపడ్డాం. కానీ ఇక్కడ ఏం మూవ్ అవటం లేదు స్పోర్ట్స్ అథారిటీలో. ఈ అవకతవకలు ఎవరు ఎలా పట్టించుకోవాలి? ఇది పెద్ద మాఫియా. వాళ్ళు ఒలింపిక్ అసోసియేషన్ పురుషోత్తం అంటే మేము జైలు కొడతాం. కాబట్టి ఎలా తప్పించుకోవాలి? ఎవరిని వెళ్ళి తప్పుడు మాటలు చెప్పాలి? చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఏదో ఉంది ఒలింపిక్ అది. మేము అందరూ ఈరోజు అన్ని అసోసియేషన్ వచ్చాము, ఇద్దరు రాము రాకపోతే పోయింది. కానీ ఏ క్రీడాకారులకు కూడా మేము అన్యాయం చేయలేదు. ఫస్ట్ వాళ్ళు ఎంట్రీ పంపిస్తున్నాం, ఇప్పుడు కూడా అన్నీ పంపిస్తాం. ప్రభుత్వం కలిసి రాకపోయినా సరే, గతము గవర్నమెంట్లో మేమే ఇచ్చాం కిట్లు, ఫైనాన్స్ తీసుకున్నాం, ఎక్కడో చేసుకున్నాం, కొంతమంది దాతలు ఇచ్చారు, ఆ బిల్స్ కూడా రాలేదు. అదే స్థాయి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి రాకూడదు. వచ్చేలాగా కొంతమంది మధ్యలో బిట్వీన్ సీఎంకు గారికి ఇక్కడ నాకు మధ్యలో దాన్ని మిస్లీడ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి తెలిస్తే ఇది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి దయచేసి ఆయన నోటీస్కి వెళ్ళేలాగా మీరు అర్థం చేసుకోండి. మీకు తెలుసు ఎవరు నీతిగా న్యాయంగా పోరాడి చేస్తున్నారో. ఈరోజు చూసాం క్రీడా సంఘంలో కేటగల నిజమే. ఆల్మోస్ట్ ఇది ఒక కొలిక్కి వచ్చింది. దీంట్లో కొన్ని వందల మందికి దాన్ని ఏమంటారు, ఒక బ్యాచ్, నేను నేమ్ వాడకూడదు, దొంగలలాగా. దొంగ సర్టిఫికెట్లు కొనే వాళ్ళు కూడా దొంగలే, క్రిమినల్స్ కొంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద అమౌంట్ ఇచ్చి కొనుక్కున్నారు. ముఖ్యమంత్రి గారిని అడిగేది మినిస్ట్రీ, దయచేసి వాళ్ళందరినీ డిస్మిస్ చేసి ఆ పోస్ట్లో నిజమైన క్రీడాకారులను భర్తీ చేయాలి వెంటనే. మీరు 2% ఇచ్చారు, ఒక 1000 మంది జాయిన్ అయి ఉంటే ఒక 200-300 మంది స్పోర్ట్స్ మ్యాన్, మిగతా టోటల్ డూప్లికేట్స్. మా దగ్గర 100 రికార్డ్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని రికార్డ్స్ రావాలి. ఆర్టీలు తెచ్చుకున్నాం, ప్రిన్సిపల్ కలెక్టర్, చీఫ్ సెక్రటరీ దగ్గర ఆఫీస్ నుంచి కూడా రికార్డ్స్ మాకు కలెక్షన్ చేసుకోమని చెప్పి ఆల్ కలెక్టరేట్స్ ఇచ్చారు. మాకు వచ్చాయి కూడా కొన్ని, ఇవన్నీ తర్వాత మాట్లాడతాం. మాకు నమ్మకం ఉంది, చర్య తీసుకుంటారు, దొంగలన్నీ పట్టుకొని శిక్షిస్తారు. పేద పిల్లలకు, నిజమైన క్రీడాకారులకు, మెడల్ కొట్టిన స్టేట్ ఛాంపియన్కి ఎవరెవరో ఉద్యోగాలు జాయిన్ అయిపోతున్నారు. మంచి మంచి ఉద్యోగాల్లో నిజమైన క్రీడాకారుడు ఉద్యోగం లేదు. దాన్ని మేము అడిగితే ఒలింపిక్ అసోసియేషన్లో ఏమంటారు, ఏదో ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ప్రక్షాళన. వీళ్ళని తీసుకోవాలి, ఈ కేటగిరీ వీళ్ళని ప్రక్షాళన చేయాలి. తర్వాత గతంలో కూడా రాశారు, లాస్ట్ ఇయర్ దీపావళి క్రీడల పైన కక్ష, గోవా నేషనల్ గేమ్స్ తర్వాత మమ్మల్ని భయపెట్టారు గవర్నమెంట్లో. మొత్తం మంది రాజీనామా ఇచ్చేయండి, లేకపోతే మిమ్మల్ని అందరూ చూస్తూ ఉన్నాయి, మేము పోలీస్ కేసు పెడతాం, లోపలేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. అక్కడ వాళ్ళు తప్పించుకోవడానికి మేము వాళ్ళతో పోరాటం వచ్చింది. అయినా పోరాటం ఈ ప్రభుత్వం వచ్చేది అన్నీ జరుగుతుంది అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు కోచింగ్ క్యాంప్ ఎలా చేయాలి, టీమ్స్ ఎలా పంపాలి, వీళ్ళ కిట్ ఎలా చేయాలి, వీళ్ళ బడ్జెట్ ఏంటి, అసలు చాలానే లేదు. దయచేసి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, కుటుంబ ప్రభుత్వం చెడబడి తీసుకురావద్దండి. ఈ మధ్యలో ఎవరున్నారు క్రిమినల్స్, గేమ్ ఆడుతున్నారు, మిస్లీడ్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి, డిప్యూటీ సీఎం చల్లాన్ బాబు తీసుకోవాలి, లోకేష్ బాబు కానీ, మినిస్టర్ కానీ, శాప్ శర్మను కూర్చొని రండి, చేద్దాము. 10 లక్షలు, 7 లక్షలు, 5 లక్షలు పెద్ద అమౌంట్. భారతదేశంలో క్రీడాకారుల మెడల్కు అనౌన్స్ చేసినారు సీఎం, చాలా పెద్ద విషయం. 3%, ఆ 3% కూడా ఇలాంటి అధికారులు ఉంటే మిస్లీడ్ అవుతుంది. ఇప్పుడు ఉన్నోళ్ళని మా రికార్డు ప్రకారం
అందరినీ ఫిజికల్ టెస్ట్ వచ్చి గేమ్ ఆడించి ప్రాక్టికల్ టెస్ట్ చేయాలి. ఆయనకి రానోడు కానీ అక్కడ తేలిపోతాం, అప్పుడు డిస్మిస్ చేయండి. ఆ కోటాన్ని వెంటనే భర్తీ చేయాలి. ఎంతోమంది కాసుకున్నారు. ఒరిజినల్ వచ్చిన క్రీడాకారుల సర్టిఫికెట్ పక్కన పెట్టారు. సినిమా థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్ముకున్నట్టు అమ్మేశారు మార్కెట్లో. స్పోర్ట్స్ అథారిటీ ఆ మహాతల్లి అసోసియేషన్ వాళ్ళు కలిసి దాన్ని ప్రశ్నిస్తే మేము శత్రువులాగా చూస్తున్నాం. మమ్మల్ని ఏమో బ్యాడ్గా క్రియేట్ చేస్తున్నాం. వీళ్ళకు అసోసియేషన్ లేదు, కేసులు ఉన్నాయి. ఒక్క కేసు మా పైన అసోసియేషన్ ఉంటే దేనికైనా మేము ఒప్పుకుంటాం. కాబట్టి రాజీనామా చేయకపోతాం. మీరు వెళ్ళిపోండి, దొంగ సర్టిఫికెట్లు అమ్ముకోండి, బడ్జెట్ తినేసేయండి. కోట్ల రూపాయలు మరి భారతదేశంలో ఎక్కడ లేదు. ఇవన్నీ నిజమే. ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనము దొంగలకు దోచుకుంటూ ఉంటే మేము అనకూడదు ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు? దయచేసి మా మీద ఇన్ని 100 కేసులు ఉన్నాయి, ఆ 100 కేసులు ఉన్నాయని చెప్పి మా మనోభావాలు దెబ్బతీకండి. అసలు వాస్తవాలు తెలుసుకోండి. ఎవడు దొంగో, ఎవడు నీతిగా క్రీడాకారుడు వర్క్ చేస్తున్నారో గుర్తించండి. రాష్ట్రం అభివృద్ధి చేయాలి. నమ్మకం వచ్చింది, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంకేది మనం నేషనల్ గేమ్స్ జరుపుతాం. ఆ నేషనల్ గేమ్స్కు మా ద్వారా వెళ్ళాలి. లాస్ట్ 2015లో ఎవరు బిడ్ చేశారు? నేనే చేశాను. నాకెక్కి మాది అది రిటర్న్ వచ్చింది. ఇప్పుడు అది తీసుకోండి. ఎందుకంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ఇప్పుడు మీరు ఎంఓఈ చేసుకుంటే మీ మెగా స్టేడియాలు కట్టాలంటే 2-3 ఏళ్ళు అవుతాయి. ఎంత స్పీడ్ చేసినా 2 ఏళ్ళు. 25లో ఛత్తీస్గఢ్, 26 మేఘాలయ. ముఖ్యమంత్రి గారు అనుకుంటే మేఘాలయానికి తప్పించి డిప్యూటీ సీఎంలు వాళ్ళు ఉన్న విలువను బట్టి ఛత్తీస్గఢ్ తర్వాత మనకు వస్తుంది. అంటే 2 ఇయర్స్, 24 నెలలు ఉంది. 25 నెలల్లో బ్రహ్మాండంగా చేసి ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఇలాగే డిస్టర్బ్ చేస్తారు. అప్పుడు రేఖారాణి గారు డిస్టర్బ్ చేస్తే అప్పుడు సీఎం గారు ఇదే చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు కూడా నేను అడిగేది ఏంటంటే ఒక డైనమిక్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ని ఎండీగా ఇస్తే బ్యూటిఫుల్గా నడుస్తుంది స్పోర్ట్స్ అథారిటీ. ముఖ్యమంత్రి గారే చర్య తీసుకోవాలి. ఆయన స్పోర్ట్స్ అంటే అపారమైన ఆయన లవ్ స్పోర్ట్స్ ఎంతెంతో చేయాలని. కానీ వీళ్ళు చేస్తున్నది చూస్తే అడ్డం పెట్టుకొని నాయకుల్ని ఏంటంటే ఇదంతా భగవంతుడే కాపాడాలి. ఇలాంటి వాళ్ళతో శిక్ష పడితే కానీ స్పోర్ట్స్ డెవలప్ కాదు. అయినా ముఖ్యమంత్రి గారు చేస్తారని నమ్మకంతో ఉంది. మమ్మల్ని పిలిచి త్వరగా నేషనల్ గేమ్స్ గురించి కావాల్సిన చర్యలన్నీ తీసుకొని టీంలు సరదాగా బ్రహ్మాండంగా తీసుకెళ్ళి మంచి మెడల్స్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కు గవర్నమెంట్కి మంచి పేరు తీసుకోవాలని ఆశతో మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ కూడా డిసైడ్ చేసింది. దానిపైన మాకు పూర్తి నమ్మకం ఉంది. మీ పైన కూడా నమ్మకం ఉంది. మీ సపోర్టు ఎప్పటి నుంచో మీరు చేస్తున్నారు. లాస్ట్ గుజరాత్ గేమ్స్ చేశారు, గోవా గేమ్స్ కూడా చేశారు. ఈ గేమ్స్ కూడా మీ ద్వారానే సీఎం దృష్టికి వెళ్ళాలి. థ్యాంక్ యూ. 200 రాస్తారు. కొన్ని గేమ్స్ తక్కువైనాయి, ఇంక్లూడింగ్ టెక్నికల్ కమిటీ అన్ని 200 రాస్తారు. 200 నుంచి 220 మేనేజర్స్, కోచెస్, టెక్నికల్. బడేటి వెంకటరామయ్య, బి వెంకటరామయ్య ఏపీఓఏ వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. ఇవాళ వచ్చిన సంఘాల పేర్లు చెప్పండి. మా సిఇఓ గారు, మా సంఘాల ఆల్మోస్ట్ ఆర్చరీ, అథ్లెటిక్స్ తప్పితే అందరూ వచ్చింది. తప్పితే మిగతా అన్ని అసోసియేషన్లు క్వాలిఫైడ్ ఏవేవి వస్తాయో నేషనల్ గేమ్స్ క్వాలిఫై అయినవి ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. కాకపోతే ఇంకా జనవరి 15 వరకు క్వాలిఫైయింగ్ జరుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి మా పోటీలు ఉన్నాయి, కుస్తీ పోటీలు బెంగళూరులో. అది 10 రోజులు అవుతుంది. అలాగా చాలా గేమ్లు ఉన్నాయి. బాక్సింగ్ కూడా ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఉంది, 10 డేస్లో. అట్లా అన్నీ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. డిసెంబర్ 31 లేకపోతే జనవరి 10 లోపల, అంటే సంక్రాంతి లోపల మొత్తం ఇండియాలో అన్ని గేములు, ఆ 34 గేములు ఉన్నాయి, అన్నిటిని కంప్లీట్ చేసేస్తే అప్పుడు ఎంట్రీలు మాకు వస్తాయి. మేము ఆ తర్వాతనే
ఆడావిడి పండగ పోయినాక కిట్టు అన్ని ఇచ్చుకొని 10 రోజులు టైం ఉంటుంది. దాంట్లో బ్యాచ్ ఉంటాయి, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్. దాని ప్రకారం తీసుకెళ్తాం. చంద్రబాబు నాయుడు ఈ మధ్యలో డెఫినెట్గా ఆయన నోటీస్ దృష్టికి వెళ్తుంది. ఈరోజు కూడా ఇది వెళ్ళి ఉండొచ్చు. కొత్తగా శాప్ చైర్మన్ వచ్చాడు కదా, అన్ని సంఘాలతో మీటింగ్ పెట్టాడు, మీరు వెళ్ళారు అటెండ్ అయ్యారా? నేను చెప్తున్నా, అది క్రిమినల్స్తోనే మీటింగ్ ఎక్కువ. ఆడ వచ్చిన వాళ్ళు క్రిమినల్లే ఎక్కువ ఉన్నారు. నిజమైన క్రీడా అసోసియేషన్ పిలవలేదు వాళ్ళు, మమ్మల్ని పిలవలేదు. ఆడ వచ్చిన వాళ్ళు నలుగురు మాట్లాడిన వాళ్ళు, వాళ్ళకి అసలు కేపీ రావు అని అతను నేను మాట్లాడకూడదు, ఆయనకి స్పోర్ట్స్లో ఏ సంబంధం లేదు, స్పోర్ట్స్ అంతా చెప్పింది. మాకు ఇతనికి ఏ సంఘంలో లేదు, మరి ఆయన పిలిచారు. జూడా వెంకట అనేవాడు ఇందులో ఉన్నారు, అతను అసోసియేషన్ కాదు, అసోసియేషన్ ఉన్నారు, అతను వచ్చాడు. బుల్లెట్ రాఘవేంద్ర అనేది అసోసియేషన్ ఆయన మెంబరే కాదు, ఆయన ఎందుకు వస్తాడు? ఈ కబడ్డీ కూడా వచ్చారు. ఈ కబడ్డీ వరకు అంటే రాత్రులు మీ ఆస్తిని రేపు ఉదయానికి అమ్మేశారు. అలాంటి చేసిన క్రిమినల్ని వాళ్ళు పిలిచారు. నిజమైన అసోసియేషన్ వస్తే వాళ్ళకి వయసు లేదు, గట్టిగా మాట్లాడేవాడికే వయసు. మీరు నోటీసులు పెట్టారా చైర్మన్? అన్ని పెట్టాను. ఏమంటాడు ఆయన? వాళ్ళు పట్టించుకోరండి. అదే చెప్తున్నానే, ఈ వ్యవస్థ మారాలి. చైర్మన్ అన్ని కూడా పెట్టాం. మినిస్టర్కు, సీఎం గారికి, చైర్మన్, అందరినీ పెట్టాం. సార్ ఇప్పుడు మీ బాడీ అయింది కదా, ఎగ్జిక్యూటివ్ బాడీ, ఓకే, 1 year కింద బ్యాక్ అయింది కదా, మీకు ఏమైనా గుర్తింపు వచ్చిందా? మీరు ఒలింపిక్ అసోసియేషన్ అని ఉంటారు కదా, మా వెబ్సైట్ లో ఇండియన్ ఒలింపిక్ వెబ్సైట్ చూసుకోండి, అక్కడ ఓన్లీ రికగ్నైజ్డ్ బాడీ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు నాకు కృష్ణదాస్ పేరు ఉందని అంటున్నారు. కృష్ణదాస్ ఆ ప్లేస్ లో కృష్ణదాస్ పేరు ఉంది, మీరు సెక్రటరీ గా. అది ఏమవుతుందంటే వాళ్ళ టెక్నీషియన్స్ పాత పేర్లు తీయకుండా కొత్త పేర్లు ఎక్కించుకోవడం. ఇప్పటికీ అదే ఉంది అంటున్నారు. ఉంది, నా పేరు ఉంది కదా. ఇప్పుడు యాడ్ చేయించారు, మీరు వెళ్తున్నారు రేపు జాతీయ క్రీడ. మీరు కాదు కదా, మోడీ గారు చెప్తే కూడా యాడ్ చేయరు, ఎందుకంటే నిద్రపోతారు. ఉంది కదండి ఆ విషయంగా. అంటే నాకు మెయిల్ ఇస్తారు కదా, మెయిల్ జరుగుతుంది, కరెస్పాండెన్స్ అంతే కదా. ప్రతిరోజు వస్తుంది, ప్రతిరోజు అన్ని కమ్యూనికేషన్స్ నాకు వస్తాయి, నేను వాళ్ళకి చేసుకుంటాను. ఈరోజు మాకు లెటర్ ఇచ్చారు, ఈ లెటర్ ఇచ్చారు, ఏమని ఇచ్చారు, 5వ తారీఖులో చేసేసాము. ఈరోజు 4 కదా, రేపు మార్నింగ్ ఈ లెటర్ వెళ్ళిపోతే ఢిల్లీకి. ఆ తర్వాత ఈయన జూమ్ మీటింగ్లో ఉంటారు. ప్రతిరోజు ఆల్టర్నేటివ్ జూమ్ మీటింగ్ ఉంటారు. ఏ గేము, ఏ స్టేడియాలు, వీళ్ళకు దాన్ని ఏమంటారు, విజిటింగ్ కూడా ఉంటుంది. ఏ స్టేడియం విజిట్ కూడా చేస్తారు, అన్నీ చేస్తారు. ఏ టీములు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని. సార్ ఇప్పుడు సాప్ లోపల కూడా మీరు నేషనల్ గేమ్స్ టీం తీసుకుని వెళ్ళారు సార్, ఇప్పుడు కూడా తీసుకువెళ్తున్నారు. ఎందుకని సాప్ మీ పట్ల ఈ వైఖరి ప్రతిసారి, అదే ఈ నిర్లక్ష్య వైఖరి ఎందుకని? ఎక్కడో కొంచెం కుట్రలు జరుగుతున్నారు. లాస్ట్ మీట్లో ఏం చేస్తున్నారు, మా దగ్గరికి వస్తున్నారు మళ్ళీ. అయ్యో తప్పైపోయింది సార్, తప్పైపోయింది సార్, పర్లేదు సార్, రండి సార్ మీకు ఏం కావాలి. ఈ దాగుడు ముత్తులు ఈసారి జరగవు. ఇప్పుడు వాళ్ళు మాతో రాకపోతే సీఎం గారి దృష్టికి రా, తెలిసినా తెలియకపోయినా సైలెంట్ అయిపోయి మేము సొంతంగా వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళమే కాదు, ఎక్కడ కానీ స్పోర్ట్స్ అథారిటీలోగా పెట్టాం. పోనీ పర్వాలేదు, ఏదో ఖర్చు చేసుకుంటా కష్టపడి 25 లక్షలు అవుతుంది. ఇది కూడా బెదిరింపు దూరంగా ఉంది కదా, మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము వెళ్తాం అంటున్నారు. ఇది కూడా ఏం చేస్తారు? లాస్ట్ టైం ఏమైంది, సీఎం కలవచ్చు కదండి, డైరెక్ట్ మీరు కలవరా? మీ ద్వారా ఏం కలిస్తే మొత్తం చెప్తాం. లెటర్లు అలా కదండి, వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు కదా. లేదు, మేము లెటర్లు ఎన్నో పెట్టాం, సీఎం చాలా లెటర్లు పంపించాం, కానీ మాకు పిలుపులు రాలేదు. స్పోర్ట్స్ మినిస్టర్ పిలిచి ఆపేశాడు కదా, మీతో అవసరం లేదు, పని లేదని చెప్పాడు. పిఆర్ చెప్పాడు, లేదని మీరు రావద్దండి, మిమ్మల్ని మీరు పిలవము, మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చూసుకోండి అన్నట్టు. దండం బాబు సీఎం గారు మేము తెలుసుకొని ఇస్తే, లేకపోతే మీరే స్వయంగా పట్టుకొని అంతే కదా. ఇప్పుడు ఏం చేయాలి, పిల్లలు కదా అన్యాయం జరగకూడదు కదా, పిల్లలకి అన్యాయం చేయకూడదు. పిల్లల భవిష్యత్తు గురించి, లేకపోతే మాకేమని ఇంట్లో పడుకుంటాం, అంతే కదా. ఇప్పుడు శాప్లో అధికారులు, కింద స్థాయి అధికారులు తప్ప అంటారా? కింద స్థాయి గారి అధికారులు లేదు, చాలా పెద్ద మహాతల్లి, గ్రేట్. ఆ మహాతల్లి ఉన్నంత వరకు ఎట్లా ఉంటుంది? ఎవరు సార్ పేరు చెప్పండి. రమణమ్మ గారు మహాతల్లి ఒకరే ఉండేది అక్కడ, కాళికాదేవి ఒకటే. అలాగా అక్కడ చెప్తున్నా, అలాగా ఆమె గొప్ప. ఆమె ఎవరినైనా చక్రవర్తి, ఆ మాట చెల్లుతుంది. ఆమె చేసిన తప్పు, ఆమెకు సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ జాయిన్ అయింది, మరి ఆమె కాపాడుతున్నట్టు ఎందుకు కాపాడుతున్నారు? ఇంతమందిని కాపాడుతున్నారు, ఇది అందరికీ తెలిసిందే. ఈరోజు చూశాను, ఎండి గారికి తెలుసు, ఎండి గారు ట్యాపర్ అయిపోయింది, ఎండి గారు షాప్ తీసుకుంటున్నారు. మీరు అన్నారు కదా, భారతదేశంలో 3 స్టేట్లు కమిటీ వేశాను, బీహార్, రాజస్థాన్, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే కదా, ఇది కూడా వెళ్ళేది కదా వాళ్ళకి.
తెలుసుకోవాలి. చూస్తాం, మేము అంతా చూస్తాం అంటే అదే అడుగుతున్నాం. మమ్మల్ని డిస్మిస్ చేయమన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు రాజీనామా ఇచ్చాడు, లేకపోతే లోపలేస్తారని చెప్తానండి, రాజీనామా ఇచ్చేస్తాం. అసలు డెవలప్ చేయాలి కానీ కూర్చొని వాడొద్దు వీడొద్దు అంటే ఎట్లా? వాళ్ళు అన్నారు, మరి మీరు కూడా అంతేనంటే ఎట్లా? అది బాగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అది జరగదు. ఆయన స్పోర్ట్స్ అంటే ఆయనకు అన్ని విషయాలు తెలుసు. అప్పుడు గుజరాత్ పోయి కూడా ఆయనకి తెలుసుకున్నారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ టీం ఇట్లా వెళ్తుందని. అప్పుడు ఆయన ఏం చేయలేదు, చేసే పరిస్థితి. ఇదే స్థాయిలో కొనసాగితే మీ చర్యలు ఇదే విధంగా కొనసాగితే మీకు ప్రభుత్వం చేసే అందకపోతే అందుతుంది మాకు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వీళ్ళు స్పోర్ట్స్ గురించి ఉన్నారు, ఆయన వ్యూ ఆయన ఐడియాస్ వేరు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారే వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు రేఖారేఖను తీసుకున్నారు కదా. నేను ప్రెస్ మీట్ పెడితే ఈరోజు మీ ప్రెస్ మీట్ చూసి డెఫినెట్గా సీఎం గారు పిలుస్తారు ఆఫీసర్స్ని, ఏం జరుగుతుంది స్పోర్ట్స్ అథారిటీలో, ఏంటి ఇదంతా. నేను జరుగుతున్నా 500 మంది దగ్గర కోట్ల రూపాయలు దండుకున్నారు. తప్పు ఎంత పది. ఇప్పుడు నిన్న బాక్సర్ యాక్సిడెంట్లో చనిపోయాడు, మెడలిస్ట్, ఉద్యోగం లేదు. గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళకి ఉద్యోగం లేవు. పార్టిసిపేషన్ అని చెప్పి ఎవడోడికి ఇచ్చేసారు సర్టిఫికెట్లు. విచ్చాల విడిగా అరటిపళ్ళు మార్కెట్లో అమ్మినట్టు కొనుక్కున్నారు టన్నులు కొద్ది. గత 5 ఏళ్లలోనే అంతకుముందు అమ్ముకున్నారండి. గత 5 ఏళ్లలో వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడు జాయిన్ అయినారండి. ఇప్పుడు ఏప్రిల్లో ఈ అనిమల్ హస్బెండరీ అనేది ఇప్పుడు ఏప్రిల్లో జాయిన్ అయ్యారు. అది ఎండి గారికి కూడా వెళ్ళింది. ఎండి గారి పేర్లోనే ఉన్నాయి లెటర్లు. 5 ఏళ్లలోనే జరిగిందంట. ఎండి గారి లెటర్లు ఎండి గారికి వెళ్ళవు, మధ్యలో లాగేస్తారు, ఆ లెటర్ని ట్యాంపర్ చేస్తారు. ఎండి గారికి వెళ్ళి లెటర్ ఇచ్చారు, సెక్రటరీ జూడో సెక్రటరీ, సార్ మీ పేరును వచ్చింది చూడండి సార్ అని ఇచ్చారు. ఆయన అవునా చూస్తాను, ఏం చూస్తాను. వాళ్ళ ఉద్యోగంలో లేరు. మళ్ళీ వాళ్ళు కూడా వచ్చారు మా దగ్గరికి, సార్ తప్పు అయిపోయింది సార్, మేము ఏదో డబ్బులు పెట్టి కొనుక్కున్నాం సార్. ఒకటి నన్ను ఏమంటాడు టార్చర్ అంటే థ్రెటర్ చేస్తున్నాడు. సార్ నాకు పెళ్లి కాదు, నా పిల్లని ఎవరు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మరి దొంగ సర్టిఫికెట్ కొనుక్కొని ఎందుకు వెళ్ళావు అంటే తప్పు అయిపోయింది సార్. ఎంబీబీఎస్ సీట్లు కూడా పట్టుకున్నాము, ఆపేశారు పోలీసులు, ఆపేశారు. ఆ అబ్బాయి సెప్టెంబర్ 9th ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ ఆపేశారు. మరి ఆమె ఆ అబ్బాయికి ఎందుకు సర్టిఫికెట్ ఇస్తారు? జెన్యూన్ ఆడారని ఢిల్లీ నుంచి ఏమి ఇచ్చారు? ఆడలేదు ఇచ్చారు. మరి మీరు పర్టికులర్గా స్పోర్ట్స్ కోటాలో ఎందుకు ఇస్తారు? మీ గేమ్ ఎంత అవసరం? ఎలా క్లియర్ చేస్తారు మీరు జెన్యూన్ అని? ఒక్క అనిమల్ హస్బెండరీలోనే 6-7 మందిని క్లియర్ చేశారు. తప్పు కదా. 18 మందికి ఇస్తే ఉద్యోగాలు. మాకు ఇచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వచ్చిన రికార్డ్స్ ఆర్టీఏ. ఆడనోళ్ళకి ఇస్తారా ఉద్యోగాలు? ఒక్క విశాఖపట్నంలోనే 23 మంది ఇచ్చారు, ఒక్క జూడోలోనే. ఇంకా రావాల్సిన ఉన్నాయి. దాదాపు మన టీవీలో చూశాను, ఏది సాఫ్ట్ బాల్ ఆడించండి, గ్రౌండ్లో బట్టలు ఇచ్చి ఆడించండి, బాల్ పెట్టేవండి, ఆడుతా కానీ. ఆ జూడో అలాగైనాడు. ఎన్ని నిమిషాలు ఆడతాడు చెప్పలేదు అతను. ఎవరితో ఆడేమంటే చెప్పలేదు, మర్చిపోయినా అంటున్నాడు. ఎన్ని నిమిషాలు అంటే మర్చిపోయినాను సార్ అంటారు. అదే ఎన్ని నిమిషాలు గేమ్? మీరు స్టేట్ ఛాంపియన్, రెస్లింగ్ ఉన్నది, మాకు 3 minutes. నాకు తెలియదు సార్, మర్చిపోయినాను. ఒక స్టేట్ ఛాంపియన్ చెప్పే స్టేట్మెంట్ అది. వాళ్ళకందరికీ మీరు ఎందుకు క్లియర్ చేశారు? దాదాపు 500 కాదు 1000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డిస్మిస్ చేసి దాన్ని నిజమైన వేకెంట్ని ఇమ్మీడియట్గా ఫుల్ చేయాలి. అది నా కోరిక. జెన్యూన్ కోరిక ఇవ్వండి, దాన్ని తీసేయండి. కొత్త వాళ్ళకి జెన్యూన్ వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు 3% కూడా స్పోర్ట్స్ బైలాస్లో, స్పోర్ట్స్ పాలసీలో, ఒలింపిక్ అసోసియేషన్లో కమిటీలో ఉండాలి అందరూ. ఆ బోర్డు మెంబర్లు అయినా సరే దీంట్లో మీ పాలసీలో ఉంది. మమ్మల్ని పెట్టడం లేదు, ఎందుకంటే మేము పట్టుకుంటున్నాం అందరినీ. ఉండాలి ప్రతి వెరిఫికేషన్లో. లేదు, వాళ్ళే చేసుకుంటున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. మేము కరెక్ట్గా చూస్తున్నాం కదా, పట్టుకుంటున్నాం కదా. 2017లో పట్టుకున్నాం. ఆ కేసు ఇప్పుడు క్లియర్ అయింది. ఏం వాళ్ళ ఇష్టమే. 2 అసోసియేషన్లు అనేది తప్పు. మా దగ్గర 2 అసోసియేషన్ కాదు, అవన్నీ వీళ్ళు సృష్టిస్తున్నారు. కావాలని ఏం చేస్తారు రిజిస్ట్రేషన్, అవన్నీ ఒప్పుకోరు. 1 man 1 game 1 state పాలసీ ఇండియాలో. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ 2 ఉండకూడదా? ఉండకూడదు. స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్ ఒకటే రిజిస్టర్ అయింది. హైదరాబాద్ మూసేసుకున్నారు, ఇండియన్ ఒలింపిక్ లాహోర్లో మూసేసుకున్నారు.
ఇంకా నేను నవాబుని అంటే నువ్వు నవాబు ఏళ్ళకు ముందు. ఇప్పుడు లాస్ట్ గా క్వశ్చన్ సార్, అదే మీ మీద కూడా అప్పట్లో ఆరోపించారు కదా ఒలింపిక్స్ డబ్బులు కేపీ రావు కూడా మీరు కూడా వాడేసుకున్నారు దాని మీద. సార్ ఒలింపిక్ అసోసియేషన్ ఈ 10 ఏళ్లలో నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. కేసులు అఫీషియల్గా మొత్తం త్రూ బ్యాంకుగా నాకు వచ్చింది. తెలంగాణ అక్కడ బ్యాంకు, అక్కడ అకౌంట్, అక్కడ అమౌంట్, తెలంగాణ వాళ్ళ షేర్ ఎత్తుకున్నాం, మా షేర్ మేము ఎత్తుకున్నాము. ఆ ఒలింపిక్ అసోసియేషన్ కూడా మాది, ఆ అకౌంట్ అక్కడది, అది ఆంధ్రాది కాదు. ఆ అమౌంట్ మాది, గవర్నమెంట్ ఇవ్వలేదు. వీళ్ళు కేసు పెడతారంటే పెట్టుకొని వీళ్ళందరూ రాసి ఇచ్చారు నాకు ఖర్చు పెట్టమని. ప్రతి ఒక్క రూపాయి అప్పు తీసుకున్నా కూడా నాకు ఆథరైజేషన్ ఇస్తారు. సార్ ఈ కేసు ఉంది, ఈ జడ్జికి ఇవ్వాలి, మొత్తం జడ్జెస్కు త్రూ బ్యాంక్ ద్వారా ఇచ్చాం. 1.5 కోటి. నాకు ఇంట్రెస్ట్ ఎంత అయింది? ఆర్బిట్రేషన్ కు 3 హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్. మరి ఈ డబ్బులు ఎవరు ఇస్తారు నాకు? నాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. నా పైన కేసు అంటే అది హైదరాబాద్లో పెట్టుకోవాలి, ఇక్కడ కాదు కదా. అకౌంట్ హైదరాబాద్ది, అమౌంట్ వచ్చింది హైదరాబాద్ది, నా అకౌంట్ ఒలింపిక్ వచ్చింది హైదరాబాద్ది, బ్యాంక్ ఉన్నది హైదరాబాద్లో, తెలంగాణలో. ఇక్కడ వీళ్ళకి ఇస్తే వీళ్ళకి సబ్జెక్ట్ తెలియకపోతే వాళ్ళతో ఖర్చు పెట్టామంటే నాకు వడ్డీతో సహా ఇవ్వాలి. ఇంత ఖర్చు ఎందుకు ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీలో తప్పు చేశారు. ఎంత డ్రా చేశారు ఒప్పుకుంటున్నారండి? అంటే మీరు డ్రా చేసిన అమౌంట్ 27 లక్షలు. 27 లక్షలు 2 బ్యాంకులు. అంటే వాళ్ళు చెప్పడం ఎక్కువ చెప్తారు కదండి, వాళ్ళు చెప్పడం ఎక్కువ చెప్తున్నారు. అసలు ఏంటి ఫిగర్ అనేది? ఇప్పుడు మీకు అధికారం డ్రా చేస్తారు. బైఫర్కేట్ అయిపోయిన తర్వాత అధికారికంగానే డ్రా చేస్తారు. తెలంగాణ షేరు తెలంగాణకి ఇచ్చాము, బ్యాంక్ ఇచ్చాము, మనకు సంబంధించిన అన్ని వచ్చేసినట్టే సార్. ఆంధ్రాకి సంబంధించిన ఒక బ్యాంక్ అకౌంట్ వాళ్ళు తీసేసుకున్నారు ఇల్లీగల్ గా, దానిపైన కేసు. ఎంత సార్ అకౌంట్? అది 18 లక్షలు. కేపీ రావు, పవన్ రెడ్డి వాళ్ళు అప్పుడు డ్రా చేశారు. ఆ బ్యాంక్ మేనేజర్ పైన పెట్టాం, ఎందుకంటే మేము ఫ్రీజ్ చేసిన అకౌంట్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఆయన ఇరుక్కున్నాడు కేసులో. వీళ్ళకి ఒక బ్యాంక్ అకౌంట్ 18 లక్షలు, మిగతా అన్ని లావాదేవీలు మన ఆంధ్రాకి వచ్చేసారు. తెలంగాణ వాళ్ళు మాకు ఎన్ఓసి ఇచ్చారు, మేము వాళ్ళకి తీసుకున్నాం, ఇద్దరు పంచుకున్నాం. ఇంతకు ముందు అనఫిషియల్ గా కేపీ రావు గారు వాళ్ళు అకౌంట్ లో నుంచి బ్యాంక్ మేనేజర్ మేనేజ్ చేసి తీసుకున్నారు. ఆ కేసులన్నీ హైదరాబాద్ కేసు రన్ అవుతుంది. వీళ్ళు వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే కాదు, వాళ్ళు హైదరాబాద్లో ఇవ్వాలి, బ్యాంకుకో పోలీసుకో ఇవ్వాలి. మాకేం స్పోర్ట్స్ అథారిటీలో మేము పైసలు తీసుకోలేదు. పైసలు ఇస్తే మేము దానికి ఖర్చులు ఏమైంది ఇస్తాం. వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోలేదు. కాకపోతే వాళ్ళ వల్ల కేసులు అయినాయి, కేసులు ఖర్చు అయినా మేము ఇన్ఫర్మేషన్ వేసుకోవాలి. ఇంకా గుజరాత్ పేమెంట్ రాలేదు, గుజరాత్ రాలేదు, ఇంతవరకు పేమెంట్ రాలేదు, గోవాది రాలేదు. మరి మేము ఇప్పుడు ఎలాగా ఎవరిస్తారు? 2 ఏళ్ళు అయింది, డబ్బులు ఎంత ఇంట్రెస్ట్ ఏమవుతాయి? తప్పు కదా. ప్రతిసారి 25 లక్షలు అంటే మాకు ఫండ్స్ ఉంటే ఓకే, మాకు స్పాన్సర్స్ ఉంటే ఓకే, మేము లగ్జరీగా తీసుకెళ్తాం హ్యాపీగా. ఇది ప్రభుత్వం చేసే పనులు మేము చేస్తున్నాం. ప్రభుత్వం గుర్తించాలి ఎందుకు, ఏం జరిగింది ఇక్కడ. ఇది వాళ్ళ డ్యూటీ, వాళ్ళు చేయటం లేదు. వాస్తవాలు బయటకు తెలియాలి, ప్రజలకు తెలియాలి, మీడియా ద్వారానే తెలియాలి. మీరు బ్రిడ్జి మీరే వారధులు మాకు. ఇంకేమైనా ఉందా? టైం అయింది. మీరు అడిగారు కదా సీఎం గారినో లేకపోతే స్పోర్ట్స్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ వాళ్లే పిలిచి మాట్లాడదామని. అంటే అంతకుముందు మీరు ప్రభుత్వానికి కొంచెం ఎగెనెస్ట్ గా వెళ్ళారని ఆ ధోరణితోనా? ఏ ప్రభుత్వానికి? లోపల వస్తానంటే మేమేం చేయాలి? వేసుకోమన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, అంత రాజీనామా మా మనిషి ఈ స్పోర్ట్స్ మినిస్టర్ గారు రమ్మన్నారు. పిఏ గారు ఫోన్ చేశారు, వచ్చి ఇక్కడికి ఆంధ్రవే వచ్చిన తర్వాత 2 రోజులు ఇక్కడ వెయిట్ చేస్తే పిఏ గారు చివరికి నాకు రావాల్సిన అవసరం లేదు, రావాలి కదా. వచ్చిన తర్వాత లేదంటే రావద్దండి, ఇంకా మీతో పని లేదంటే అవసరం లేదు మాకు. మీకు ఏ రోజు పని రండి. అప్పుడు ఎలాగ ఇచ్చారు? డీడీ పరిగెత్తుకొని వచ్చి ఇచ్చారు. లేదు డీడీ ఇవన్నీ ఆపేశారు కదా, రేఖారాయని ఆపేశారు. డేట్స్ ఎప్పుడంటే మన జాతీయ డేట్స్ ఎప్పుడంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 28 జనవరి ఓపెనింగ్ సెరమనీ, క్లోజింగ్ సెరమనీ February 4th. February 14 18 రోజులు టోటల్. ఒకరోజు క్లోజింగ్, ఒకరోజు ఓపెనింగ్.
ఆ రోజు కూడా పోటీ ఉంటాయి. అసలు 28 అంటే 25 నుంచి స్టార్ట్ అయిపోతాయి కొన్ని గేమ్లు. ఫుట్బాల్ అన్అఫిషియల్గా లీగ్ కదా, క్వాలిఫైయింగ్ రౌండ్స్, బ్యాడ్మింటన్ అవన్నీ ముందుగానే స్టార్ట్ అయిపోతాయి. మేము 26న వెళ్ళి మా ఆఫీస్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. మనం ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది, వెహికల్స్ అవి ఉంటాయి. మొత్తం మాకు ఆడ కంప్యూటర్లు అన్ని కార్యక్రమాలు చేసిస్తారు. ఆడ కూర్చొని ఆఫీస్ మీరు కూడా మీకందరూ కూడా గ్రూప్లో మేము ఆ నేషనల్ గేమ్స్ గ్రూప్లో పెడతాం. ప్రతిరోజు అప్డేటు మా ఛాంపియన్షిప్లో మెడల్స్ కొట్టినవి ఆడినవి రిపోర్ట్స్ అన్నీ మీకు పెడతాం. మీ మీడియా ఏపీఓఏ నేషనల్ గేమ్స్ మీడియా రిపోర్ట్ మీడియా గ్రూప్ అని పెడతాము. ఇవన్నీ అక్కడి నుంచే మేము అందిస్తాం. ఒకవేళ ఒకరిద్దరు ఏమైనా ఇంపార్టెంట్ వాళ్ళు మీకు లోపల వచ్చినా కూడా మేము సపోర్ట్ టు ప్రొవైడ్ అకామిడేషన్. ఇది ఇంకోటి నేషనల్ గేమ్స్. ఫస్ట్ నేషనల్ గేమ్స్ అనేది మీకు క్లారిటీ రావాలి. నేషనల్ ఛాంపియన్షిప్స్ వేరు, నేషనల్స్ వేరు. నేషనల్స్ అనేటప్పటికి ఫెడరేషన్ డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు. నేషనల్ ఛాంపియన్షిప్ నేషనల్ గేమ్స్ అనేటప్పటికి ఇవన్నీ కూడా ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా ఏ స్టేట్ వైజ్గా డ్యూటీ వెళ్ళలేదు. ఒలింపిక్ అసోసియేషన్ పంపితే వాళ్ళు చేయాలి. ఒలింపిక్ అసోసియేషన్ కూడా ఈ కన్సర్న్ స్టేట్ అసోసియేషన్లో సబ్మిట్ చేస్తారు. ఎవరైతే క్వాలిఫై వాళ్ళు నేషనల్ ఫెడరేషన్ ఇస్తే వాళ్ళు ఇస్తారు. ప్రతిరోజు మీడియా మేము ఇస్తాము. ప్రతి గేమ్ ఎప్పటికప్పుడు ప్రతి రౌండ్ లో ప్రతి దీంట్లో మ్యాచ్ లో గెలిచినవి అన్ని పెడతాం. పెట్టాం కదా అప్పుడు. గుజరాత్ గేమ్స్ లో అసోసియేషన్ ద్వారా కొంతమంది డైరెక్ట్ వెళ్ళారు. స్టాఫ్ నుంచి అసోసియేషన్ ద్వారా కొంతమంది ఎవరు లాస్ట్ టైం కోర్టు వెళ్ళినప్పుడు కూడా కోర్టు కూడా తీసుకెళ్తా అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. కోర్టు కూడా ఏం చెప్పింది, మీ పని మీరు చేయండి అని సార్ చెప్పింది. ఒలింపిక్ అసోసియేషన్ డ్యూటీలో మీరు ఇంటర్ కావాలి టీమ్స్ పంపాలి. వీళ్ళ ద్వారా వెళ్ళింది. మళ్ళీ మా ద్వారా వెళ్ళారు కదా, మేమే మా ద్వారా వచ్చారు కదా. వీళ్ళు డిస్టర్బ్ చేయడం మేము ఏ పిల్లల్ని క్రీడాకారుని డిస్టర్బ్ చేయలేదు. అసోసియేషన్ వాళ్ళు బయట ఉన్నారు, ఎవరితోనో కొంతమంది ఏదో చేస్తున్నారు. నేషనల్ గేమ్స్ వరకు ఒలింపిక్ అసోసియేషన్ ఎందుకంటే ఆ అసోసియేషన్ దాంట్లో దీన్ని చేస్తున్నారు. మీరు మీ అసోసియేషన్ బిల్డింగ్ ఎక్కడ కడుతున్నారు? చిత్తూరులో ఉంది కదా ఆల్రెడీ ఓన్ బిల్డింగ్. ఒలింపిక్ భవన్ ఉంది. ఒలింపిక్ భవన్ బ్యూటిఫుల్ బిల్డింగ్, సపరేట్ బిల్డింగ్. 10 మందికి అకామిడేషన్ ఇవ్వచ్చు. ఆ విషయాన్ని చెప్తా. మాకు 3 ఎకరాలు శాంక్షన్ అయింది. కొల్లు రవీంద్ర గారు 3 ఎకరాలు శాంక్షన్ చేశారు. కానీ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పటికి పోయింది గవర్నమెంట్. ఆ ఫైల్ కూడా ఉంది, ఇస్తాను మీకు. 3 ఎకరాలు గల్లా జయదేవ్ గారు నేను వెళ్తే దాంట్లో 5 ఎకర్స్ అడిగితే 3 ఎకరాలు ఇచ్చాను. అది ఇప్పుడు ఎక్కడ ఉంది కాదు. మళ్ళీ నేను అదే ఫైలు రివ్యూ చేసి సీఎంకి ఇస్తాను. సార్ మాకు ఇస్తామన్నారు ఇవ్వండి. హైదరాబాద్లో ఉన్న బిల్డింగ్ 2030లో వాళ్ళు తీసేసుకుంటారు ఆయనకి గవర్నమెంట్. ఆ బిల్డింగ్కు ఒక వాల్యూ వేసి మాకు 15% ఇస్తారు. అది 10 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ మాకు ఇచ్చిన 3 ఎకరాల్లో మేము కట్టుకుంటాం. అది ఇవన్నీ ఆన్ రికార్డు. ఇవన్నీ మినిస్ట్రీ దగ్గర ఉంది. ఏమంటాడు ఈ రాజధాని డిఆర్డిఏనా ఏముంది, డిఆర్డిఏ అప్పుడు ప్రసాద్ మన రమణరావు గారు వచ్చారు. రమణరావు గారు వచ్చారు, వెళ్ళారు. రమణరావు గారు నేనే వెళ్ళి జయదేవ్ గారు ముగ్గురు వెళ్ళి కూర్చున్నాం అక్కడ. సంతకం చేశారు కొల్లురావు గారు. సరే, ఇప్పుడు మీతో కలిసి రాను. ఇప్పుడు లాస్ట్ గేమ్స్లో కొన్ని అసోసియేషన్ డైరెక్ట్గా వెళ్ళారు అంటున్నారు, కానీ వెళ్ళలేదు, మీ ద్వారానే వచ్చారు. వాళ్ళ ఎఫెక్ట్ పిల్లల మీద ఏమైనా ఉంటుందా? పిల్లలతో మాకేం పని, మీరు తప్పు. ఇప్పుడు ఇక్కడ అసోసియేషన్ తప్పు చేసింది, పిల్లలు కాదు కదా. బట్ అల్టిమేట్గా పిల్లలే కదా సార్ ఇబ్బంది పడేది. మేము ఏ రోజు పిల్లల్ని ఇబ్బంది పెట్టలేదు. అల్టిమేట్గా ఒక సర్టిఫికేట్ అమ్మగలిగేది అసోసియేషన్ వాళ్ళే. కొనగలిగే నోడికి విచక్షణ అనేది ఏమి ఉండదు. కొనేది ఎవరో రోడ్లో పోయేవాడు, ఎక్కడ ఇప్పుడు ఒక దొంగ చూస్తుంటాడు ఎక్కడో కన్నం వేయాలని. అలాగే దీనికని కొంతమంది ఉంటారు, ఎక్కడో సర్టిఫికేట్ ఇస్తుంటారు, వెళ్ళిపోతారు. అట్లా ఉంటుంది. మేము ఏ రోజు వాళ్ళని స్టాప్ చేయలేదు. మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను సార్. లాస్ట్ ఇయర్ ఆపేశాడు ఆయన. ఎందుకు ఆపేశాడు? ఒక మెడల్ పోతుంది, ఆమె ఫ్లాగ్ బేరరు. మేము ఫెడరేషన్ రాస్తే, గవర్నమెంట్ రాస్తే, ఇండియన్ ఒలింపిక్ రాస్తే వాళ్ళు మా అమ్మాయికి సపరేట్ ఫ్లైట్ టికెట్ ఇచ్చి సపరేట్ రూమ్ ఇచ్చారు నర్మదా హోటల్లో. ఆడింది. మీరు ఎందుకు ఆ అమ్మాయిని పక్కన పెడుతున్నారు? మీకు మెడల్ కావాలన్నా మీకు ఏమైనా ఉంటే బయట చూసుకోండి. అథ్లెట్స్కి మేము ఎప్పుడు ద్రోహం చేయము. వాళ్ళు తప్పించుకోవడానికి, నేరాలను తప్పించుకోవడానికి, శిక్షను తప్పించుకోవడానికి బయటకు వెళ్ళి మా మీద బుర్ర చెబుతున్నారు. మేము కనుక్కోవాలా?
పోతే బురద చల్లిపోతే ఏం చేస్తాం సార్ మేము? కడుక్కోవాలా మేము? కడుక్కుంటాం. వాడు అంటే ఏదో ఒక రోజు వస్తే పోతాడు, రోజులు దగ్గర పడ్డాయి. కూడా కుట్టించి యూనిఫామ్లు ఇంకా ఉన్నాయి మా దగ్గర. అదే చిరుకూరు వచ్చింది, అది ఒకటి ఒప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంట్రీ పంపించారన్నారు కదా, అప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి మా ఏపీ అసోసియేషన్, ఈ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ సంబంధం లేకుండా కేపీ రావు చెందిన అసోసియేషన్తో కలిసి వీళ్ళు వెళ్ళి ఏపీఓఏ ఆఫ్ కేపీ రావు మీద కేసు వేసినట్టు స్పోర్ట్స్ అథారిటీని ఇంక్లూడ్ చేసి మా ఇంట్రీస్ మేము డైరెక్ట్గా పంపించుకుంటాము, ఏపీ అసోసియేషన్ సంబంధం లేకుండా అని మాకు తెలియకుండా వాళ్ళ మీద వేశారు. మాకు తెలియదు అది. అది వాళ్ళే కోర్టు వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏం చేశారు, మీరు పంపించుకోవచ్చు అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు, సింగిల్ జడ్జి. అది మాకు తెలిసిన తర్వాత ఏం చేశామంటే వెంటనే బెంచ్కి అప్పీల్ వెళ్ళారు. ఓఏ నెంబర్ 1015/2023. దాంట్లో వెళ్ళిన తర్వాత మేము చెప్పాము మాది ఇది పరిస్థితి, వాళ్ళు ఇలా చీట్ చేశారని. వాళ్ళందరినీ వాళ్ళందరికీ అగెనిస్ట్గా మేము వెళ్తే అప్పుడు బెంచ్ మాకు ఇది చెప్పారు, ఎనీథింగ్ దట్ హ్యాపన్స్ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధం లేదు. వాళ్ళు ఇంకోటి ఏం చేశారు, సిడిఎం అపాయింట్మెంట్ కూడా వాళ్ళ నుంచి పంపించేశారు. సిడిఎం అపాయింట్మెంట్ కూడా శాప్ నుంచి పంపించారు. మేము అదే చెప్పాం, ఇది తప్పు, ఇది ఏపీఓఏకి చెందింది మాత్రమే, ఈ ఆస్తి ఈ వ్యవహారం ఏపీఓఏకి చెందినది, మీకు సంబంధం లేదు, శాప్కి సంబంధం లేదు. వీళ్ళు ఏదైతే మమ్మల్ని వదిలిపెట్టి ఫేక్ అసోసియేషన్ మీద వాళ్ళు కొల్లుడైపోయి ఒక ఆర్డర్ తెచ్చుకొని బదనాం చేయడానికి ట్రై చేశారు. అది మేము వెళ్ళి అప్పీల్లో పెట్టేసిన తర్వాత కొట్టేశారు. అది వచ్చిన తర్వాత యాజ్ గా ఏపీఓఏ తరఫు నుంచి నేనే సిడిఎంలో వెళ్ళాను. లేకపోతే వాళ్ళు స్పోర్ట్స్ అథారిటీ వేరే వాళ్ళ పేరు పంపించేసారు, మేమే అని. ఏదైనా సరే మా ద్వారానే వెళ్ళాలి. మీరు డబ్బులు ఇవ్వాలి మాకు, ఫైనాన్స్ చేయాలి. మాకు తినడానికి తిండి, కట్టుకున్న డ్రెస్సులు రోజు ఇచ్చిందండి అమౌంట్ ఏమి ఇచ్చారు? కోర్టులో కేసు నడుస్తుంది, ఇప్పుడు ఇవ్వలేదు. మరి అంత ఆభరణ అదేనండి వెనుకోవడానికి మరుసటి రోజు రాశారు కదా, భోజనం చేసి ఒక నిమిషంలో మారిపోయారు. ఇంకా రాలేదు. 17.5 లక్షలు కేసు నడుస్తుంది, చేసేసాం. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది నెక్స్ట్ వీక్. ఆ డబ్బులు కావాలి మాకు. ఇప్పుడు మేము టీం ఆ ఖర్చుల్లో భాగంగానే ఫిక్స్ మీద బోత్ ఏపీఓఏ అండ్ శాప్ లోగోస్ ప్రింట్ చేసి మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి, అన్నిటికి మేము రీఎంబర్స్ చేస్తామని కమ్యూనికేట్ చేసిన తర్వాత కిట్ కూడా సప్లై చేయడం జరిగింది. దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. నమ్మేము. మంచి నీళ్ళు ఇవ్వలేదండి. ఆ హోటల్లో భోజనం కూడా మేము పెట్టాము. 2.5 లక్షలు పిలిచారు కదా మిమ్మల్ని ఆ రోజు పెద్ద ఆ హోటల్ బిల్లు మాది. బిల్లు మనమే పే చేసాం. అక్కడ పెట్టడం లేకపోతే వాళ్ళే ప్రపోజ్ చేసారు. మేము ఈ హోటల్ చిన్నగా పెట్టుకుంటాము అంటే లేదు మేడం వస్తారు, పెద్ద బిల్డింగ్ పెట్టాలి, మీరు పెద్ద బ్యానర్లు కట్టాలని మేమంతా కట్టమను. మేము క్రీడాకారులు ఆ మంచి భోజనాలు పెట్టండి, అది పెట్టాము. భోజనం చేసి చేలు కడుక్కున్నారు, భయపెట్టాట మీకు తర్వాత చూస్తాంలే, మీరు పోయిరండి అన్నారు. మరి ఎందుకు ఫోటోలు పోజులు తెచ్చుకున్నాను మరి ఎంత బాధ ఉంటుంది. లాస్ట్ గేమ్స్ కూడా అదే. లాస్ట్ మాకు టైం లేదు, 2 రోజులు లేదు, 2 రోజులు ఉండేది, టైం లేదు. ఇప్పుడు టైం ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా ఆయన చర్యలు తీసుకుంటారు. మీరు ఆయన నోటీస్ చూడండి, అది ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పారు కదండి అది. ఓకేనా? లేదమ్మా, అర్థమైందా రాజా?